కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత మాజీ సర్పంచ్ వాక్టి శ్రీనివాసులు ఆగస్టు 7న తెల్లవారుజామున బహిర్భూమికి వెళుతుండగా దుండగులు దాడి చేసి హత్య చేశారు. ఆయన కళ్లలో కారం కొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇది రాజకీయ హత్య, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీనివాసుల హత్యతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శ్రీనివాసులు హత్యతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. శ్రీనివాసులు దారుణ హత్య విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘటనా స్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. శ్రీనివాసులు హత్య కేసును త్వరగా ఛేదిస్తామని పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ద్వారా కేసును కొలిక్కి తెస్తామని అన్నారు. తల వెనుక భాగంలో మారణాయుధాలతో బలంగా దాడి చేసి చంపారని డీఎస్పీ వివరించారు. హత్య జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో బీర్ బాటిల్స్ గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసుల హత్యపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లో కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగనెండుకో తమ పాత పందా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. టీడీపీ శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.